షో టైం. టీనేజ్ లోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన దేశముద్రు హన్సిక. ముంబై నుంచి వచ్చి టాలీవుడ్ లో ఎవరు హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా వాళ్ళకి కోలీవుడ్ లో ఆఫర్ రావడం కామన్. అలా తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ సినిమాలతో పాటు హిందీలో కూడా మెరిసింది హన్సిక. ఆగస్టు 9న పుట్టిన హన్సిక కెరీర్ మొదలై 17 ఏళ్ళు అవుతోంది. ప్రెజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా వేగం పెంచిన హన్సిక సినీ జర్నీ మీకోసం. హన్సిక మోత్వాని కెరీర్ నిజానికి చైల్డ్ ఆర్టిస్ట్ గా మొదలైంది. హిందీలో హవాతో పాటు హృతిక్ రోషన్ మూవీ కోయి మిల్ గయాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది హన్సిక. అలా అరడజన్ సినిమాలు, అరడజన్ సీరియల్స్ లో మెరిసిన తనని హీరోయిన్ గా మార్చింది తెలుగు సినిమానే. పూరి మేకింగ్ లో వచ్చిన దేశముద్రుతోనే హీరోయిన్ గా హన్సిక ఫేట్ మారింది. నిజానికి దేశముద్రు టైంలో హన్సిక ఒక సినిమా చేశాక మళ్ళీ బాలీవుడ్ బాట పట్టింది. అక్కడ 1-6 సినిమాల్లో అవకాశం రావడంతో సౌత్ వైపు చూడనంది. తర్వాత మనసు మార్చుకుంది. తనకి నేమ్, ఫేమ్, అనుభవం, అభిమానం అంతా సౌత్ నుంచే దక్కింది. ఫైనల్ గా తన సినీ జర్నీ సౌత్ లోనే ఎక్కువగా కొనసాగింది. హన్సిక కెరీర్ హీరోయిన్ గా దేశముద్రుతో మొదలయ్యాక హిందీలో ఆప్కా సరూర్ తో హీరోయిన్ ఆఫర్ వచ్చింది. అప్పుడే బిందాస్ మూవీతో కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో కూడా అడుగు పెట్టింది హన్సిక. అలా ఒక తెలుగు హిట్ తో వరుసగా పొరిగింట్లో ఆఫర్స్ పట్టేసింది. తరువాత తెలుగు కంట్రీతో గ్లామర్ క్వీన్ గా మారిపోయింది. మనీ హైతో హనీ హై సినిమాతో హిందీలో సడన్ గా ఫోకస్ అయిన హన్సికకు పొరుగు దేశాల్లో భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కానీ బాలీవుడ్ లో మాత్రం తన ఫేట్ మారే పరిస్థితులే రాలేదు. మళ్ళీ కంట్రీ మస్కా అంటూ టాలీవుడ్ లోనే తన అదృష్టం మార్చుకునే ప్రయత్నం చేసింది హన్సిక. హన్సిక హీరోయిన్ గా 16 ఏళ్ళకే కెరీర్ మొదలు పెట్టింది. అయితే వచ్చి రాగానే బన్నీ, ఎన్టీఆర్ అంటూ టాప్ స్టార్స్ తో జోడీ కట్టిన తనకి బిల్లాలో ఆఫర్ తో స్టార్ హీరోయిన్ ఇమేజ్ వచ్చేసింది. రెబల్ స్టార్ తో జోడీ కట్టి చేసిన బిల్లా మూవీ పుణ్యమాని లెక్క మారిపోయింది. బిల్లా మూవీతో పాటు కళ్యాణ్ రామ్ సినిమా, జై భవ అంటూ వరుసగా తెలుగు సినిమాలతోనే 2 ఏళ్లు గడిపింది. తెలుగులో తన జర్నీ కొనసాగింది. ఇలియానా, తమన్నాకు ఆల్టర్నేటివ్ అనేంతగా ఫోకస్ అయింది హన్సిక. ఇక బిల్లా తర్వాత హన్సిక చేసిన జై భవ, సీతారాముల కళ్యాణం, లంకలో వరుసగా డిజాస్టర్స్ అయ్యాయి. దీంతో సడన్ గా రూట్ ని కోలీవుడ్ వైపు మార్చింది. మా పిల్లే, ఎంగేయం కాదల్తో అరవహడ్డాలో అడుగుపెట్టింది హన్సిక. కోలీవుడ్ లో ఎంటర్ అయిన వెంటనే సాలిడ్ హిట్స్ రాక డీలా పడ్డ హన్సిక ఫేట్ మళ్లీ మారింది తెలుగు సినిమాతోనే. అలా రామ్ తో జోడీ కట్టి చేసిన కందిరిగా హిట్ తో మళ్లీ వేగం పెంచింది. కాకపోతే కెరీర్ మొత్తంలో తను మంచి గ్లామర్ క్వీన్ గా మెరిసిందే తప్ప నటిగా ప్రూవ్ చేసుకున్న పాత్రలు అయితే సొంతం చేసుకోలేకపోయింది. కందిరిగా హిట్ తర్వాత తమిళ్లో వేలాయుధం, తెలుగులో ఓ మై ఫ్రెండ్ మూవీతో మెరిసింది. కానీ అవేమీ తనకి కలిసి రాలేదు. దీంతో తమిళ్లో మొదటి హిట్ ని సొంతం చేసుకుంది. హన్సిక కెరీర్ గ్రాఫ్ పడిపోయినప్పుడల్లా తెలుగు సినిమాలే తన్ని కాపాడాయి. దేశముద్రు తర్వాత బిల్లా, ఆ తర్వాత కందిరిగా, ఆ తర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఫేస్ చేశాక దేనికైనా రెడీ, ఇలా తన ఫేట్ ని ఎక్కువగా మార్చింది టాలీవుడ్. అయినా తనకి తమిళ్లోనే ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. దేనికైనా రెడీలో మంచు విష్ణుతో, పాండవులు తుమ్మిదాలో మంచు మనోజ్తో జోడీ కట్టిన హన్సిక ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ మూవీలకే పరిమితమైంది. మధ్యలో ఫర్ లాంటి ప్రయోగాలు చేసినా ఎక్కువ శాతం కోలీవుడ్ కే పరిమితమైంది. తమిళ్లో కూడా వరుసగా ఫ్లాప్లు వస్తున్న టైంలో అరణ్మనై, అంబాలా సినిమాలతో మళ్ళీ గట్టెక్కింది. పులి లాంటి ఫ్లాప్ మూవీతో డీలా పడింది. ఆ తర్వాత సింగన్ 3తో మళ్ళీ హిట్ మెట్టెక్కిన తను తెనాలి రామకృష్ణ, BABL తర్వాత టాలీవుడ్ లో జర్నీకి కాస్త బ్రేక్ ఇచ్చింది. 2 ఏళ్ల క్రితం సోహైల్ ని పెళ్లి చేసుకున్నాక సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన హన్సిక ప్రెజెంట్ తమిళ ప్రయోగాలు, తెలుగు షోలతో బిజీ అయింది.
గులాబీ కన్నులేనా. ఇది ఆగస్టు 9న పుట్టిన హన్సిక సినీ జర్నీ. మరిన్ని మ్యాటర్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ.